కడప జమ్మలమడుగులో టీడీపీ బీజేపీ వైసీపీ నేతలకు ప్రభుత్వం భద్రత పెంచింది. నిన్న జరిగిన సంఘటనతో జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి 2+2 గన్ మెన్లతో ప్రభుత్వం భద్రత పెంచింది. ఇప్పటికే ఇద్దరు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి జమ్మలమడుగులో 144 సెక్షన్ విధించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. అయితే టీడీపీ బీజేపీ వైసీపీ నేతలకు ప్రభుత్వం భద్రత పెంచినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి జమ్మలమడుగులో అయితే 144 సెక్షన్ కూడా అమలు చేశారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి 6 గంటలు 7 గంటల సమయంలో ఎన్నికలు పూర్తి అయిపోయిన సమయంలో బీజేపీ నేతలు కావచ్చు, అలాగే టీడీపీ నేతలు కావచ్చు, మరోపక్క వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ నేత సుధీర్ రెడ్డి ఒక పోలింగ్ బూత్ లకు వెళ్లి దొంగవేట్లు వేసేదానికి ప్రయత్నం చేస్తున్నారనే సమాచారంతో కూటమి అభ్యర్థులు ఇరువురు ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని సుధీర్ రెడ్డిని కట్టడి చేసే క్రమంలో కొంత ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఇరు వర్గాలు ఘర్షణ చేసుకోవడంలో సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. మరోవైపు ఇరు పార్టీలకు చెందిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద సంఖ్యలో జమ్మలమడుగు నియోజకవర్గంలో చేరుకోవడంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఈ జిల్లా ఎస్పీ కావచ్చు, జమ్మలమడుగు నియోజకవర్గం డిఎస్పీ కావచ్చు, భద్రత ఇది ముగ్గురికి బీజేపీ నేత కావచ్చు, అలాగే టీడీపీ నేత కావచ్చు, మరోవైపు వైసీపీ నేత కావచ్చు 2+2 సెక్యూరిటీ కల్పించినట్లు తెలుస్తుంది. అయితే ఎక్కడే కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు ఎవరికి ఎక్కడ హౌస్ అరెస్ట్లు చేయలేదు, ఇంతవరకు మమ్మల్ని ఎవరు హౌస్ అరెస్ట్ చేయలేదండి, మేము 4 గంటలకు మీటింగ్ పెట్టుకున్నాము, అదంతా ఫేక్ అండి అని చెప్తున్నారు. అయితే ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రం రాత్రి జరిగిన సంఘటనతో 144 సెక్షన్ మాత్రం అమల్లో ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.